జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మంచు మనోజ్ నిరసనకు దిగారు. మోహన్ బాబు ఇంటి గేటు వద్ద కూర్చుని మనోజ్ ఆందోళన తెలిపారు. మనోజ్ వస్తారన్న సమాచారంతో ముందుగానే జల్పల్లిలో పోలీసులు అడ్డగించారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మంచు మనోజ్ నిరసనకు దిగారు. మోహన్ బాబు ఇంటి గేటు వద్ద కూర్చుని మనోజ్ ఆందోళనకు దిగారు. మనోజ్ వస్తారన్న సమాచారంతో ముందుగానే జల్పల్లిలో పోలీసులు మోహరించారు. పూర్తి వివరాలు శశి అందిస్తారు. శశి, మంచు మనోజ్ ఇంటి వద్ద మరొకసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మంచు మనోజ్ ప్రస్తుతం జల్పల్లిలోని నివాసానికి వస్తున్నాడంటూ తెలియడంతో పోలీసులు కూడా ముందుగానే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే మంచు మనోజ్ ఇంటి వద్దకు ఎవరిని కూడా అవుటర్స్ ని పోలీసులు ఎవరు అనుమతించడం లేదు. అయితే మంచు మనోజ్ నివాసానికి సుమారుగా కిలోమీటర్ల దూరంలోనే ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేశారు. సో ఎవరిని కూడా బయట వ్యక్తులను లోపలికి పంపడానికి కూడా పోలీసులు నిరాకరిస్తూ ఉన్నారు. అయితే కేవలం ఇటువైపు వెళ్ళేటటువంటి వాహనాలను తనిఖీ చేసి వారిని పర్పస్ కనుక్కున్న తర్వాత మాత్రమే వాళ్ళని లోపలికి పంపిస్తున్నటువంటి సందర్భం. అయితే నిన్న ఇటు నార్సింగి పోలీసులకి తర్వాత పాడిశేరి పోలీసులకి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేనప్పుడు తన ఇంట్లోకి మంచు విష్ణుకు సంబంధించినటువంటి సహచరులు మంచు విష్ణు ప్రవేశించి తన ఇంట్లో ఉండేటువంటి విలువైన వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు తన కార్లను దొంగిలించారన్నది ప్రధానంగా మంచు మనోజ్ ఇప్పటికీ ఇచ్చినటువంటి ఫిర్యాదు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో తనకు సంబంధించినటువంటి కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయం వద్ద పార్క్ చేసినటువంటి 2 కార్లతో పాటు తర్వాత తన ఇంట్లో జల్పల్లిలో ఉండేటువంటి తన ఇంట్లో పార్క్ చేసినటువంటి కార్లను కూడా ఇటు మంచు మనోజ్కు సంబంధించినటువంటి మనుషులు వాటిని తస్కరించారు, అక్కడ నుంచి తీసుకెళ్లారనేది మంచు మనోజ్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇదే అంశం గురించి రాతపూర్వకంగా జల్పల్లి పాడిశేరి పోలీసులకి ఇప్పటికీ ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మరోవైపు తన ఇంట్లో ఉండేటటువంటి కార్లను టోయింగ్ వెహికల్ ద్వారా బయటికి తీసుకొచ్చి బయట ఇంటి నుంచి బయట ఉంచారన్నది ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. సో మొత్తానికి ఇక తాను ఇంటికి వెళ్తాను, ఈరోజు జల్పల్లి నివాసానికి వెళ్తానంటూ కూడా ఈరోజు మంచు మనోజ్ చెప్పడంతో అయితే ముందస్తుగానే ఏమైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు భావించి భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సో ఇదే నేపథ్యంలో సుమారుగా మంచు మనోజ్ ఇంటికి కిలోమీటర్ దూరం నుంచి మంచు మనోజ్ ఇంటి వరకు కూడా పోలీసుల పహారా కాస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పికెట్లను ఏర్పాటు చేశారు. సుమారుగా ముందు ఎంట్రన్స్ రోడ్డు వద్ద ఒక పికెట్తో పాటు తర్వాత మంచు మనోజ్ జల్పల్లి నివాసానికి అతి సమీపాన మరొక పికెట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటు మంచు మనోజ్ ఈ రోజు ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అయితే మంచు మనోజ్ ఇంటికి వస్తున్నారంటూ కూడా సమాచారం తెలుసుకున్న తర్వాత ఇటు మోహన్ బాబుకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, విష్ణుకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఎవరు కూడా మంచు మనోజ్ని ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో ఆయన ఇంట్లోకి తనను అనుమతించకపోవడంతో నిరసన దిగారు. గేటు ముందే కూర్చుని చాలాసేపు గేటు ముందనే బైఠాయించారు. తనని ఇంట్లోకి రానివ్వాలంటూ కూడా గేట్ ఓపెన్ చేయాలంటూ కూడా ఆ ఇంటి ముందే బైఠాయించినటువంటి సందర్భం కూడా ఉంది. సో అయినప్పటికీ ఇంట్లో మంచు విష్ణు కావచ్చు, తర్వాత మంచు మోహన్ బాబు ఎవరు ఇంట్లో లేకపోవడంతో మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, విష్ణుకు సంబంధించిన అనుమతులు లేవు అంటూ కూడా మంచు మనోజ్ని బయట ఉంచినటువంటి సందర్భం. సో ఇదే నేపథ్యంలో చాలాసేపు కూడా మనోజ్ అక్కడే ఇంటి ముందే కూర్చుని నిరసనకు దిగారు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడ నుంచి కూడా జల్పల్లిలో తన నివాసం నుంచి ఇటు నార్సింగి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో ఆయన నార్సింగి వెళ్తారు. సో ఇదే సమయంలో మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా తాను ఏప్రిల్ 1న ఇంట్లో లేను, తన కూతురుకు సంబంధించినటువంటి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం రాజస్థాన్లోని జైపూర్కి వెళ్ళాను. సో అదే సమయంలో తాను ఇంట్లో లేనటువంటి సమయం చూసుకుని ఇంట్లోకి వీరంతా కూడా చొరబడ్డారు. తను ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో తన ఇంట్లో ఉండేటటువంటి అన్ని సామాన్లను ధ్వంసం చేశారని మంచు మనోజ్ చెప్తూ ఉన్నారు. ఇదే కాకుండా తాను చిన్ననాటి నుంచి దాచుకున్నటువంటి జ్ఞాపకాలు, అందుకు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. పూర్తిగా భీతావహ వాతావరణాన్ని తన ఇంట్లో సృష్టించారనేది ఇప్పటికే మంచు మనోజ్ చెప్తున్నటువంటి మాట. తాను చాలా కాలంగా చూసుకుంటున్నటువంటి కార్లు కావచ్చు, పదిలంగా దాచుకున్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. సో పదే ఈ తరహా దుశ్చర్యలకు మంచు విష్ణు దిగుతున్నారంటూ కూడా మంచు మనోజ్ చెప్తూ ఉన్నారు. గతంలోనే మ్యాజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తాను ఎక్కడా కూడా గొడవకు దిగడం లేదు. మంచు విష్ణు కావచ్చు, వీరంతా కూడా ఎన్ని
దుశ్చర్యలకు పాల్పడినప్పుడు తను మౌనంగా ఉంటూనే వస్తూ ఉన్నాను. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తన ఇంట్లోకి చొరపడి ఇంత విధ్వంసం సృష్టించినటువంటి మంచు విష్ణు మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజెంట్ ఇప్పుడు మంచు మనోజ్ కోరుతూ ఉన్నారు. ఇదే కాకుండా మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత పాడిశేరి పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన చెప్పినట్టుగానే జల్పల్లిలోని నివాసంలో సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు. ఆ తర్వాత వాటిలో కార్లను తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ చాలా స్పష్టంగా ఉండడంతో ఆ తీసుకెళ్లినటువంటి కార్లను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుని తిరిగి మంచు మనోజ్కి అప్పగించినటువంటి సందర్భం అయితే ఉంది. సో మొత్తానికి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మరొకసారి హైడ్రామా నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. గత 2 నెలల క్రితం వరకు ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగాయి. తాజాగా ఈ రోజు కూడా అదే ఉద్రిక్తత పరిస్థితులు అయితే ప్రజెంట్ మొదలవుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఇప్పటికే జల్పల్లిలోని నివాసంలో సుమారుగా మంచు విష్ణుకు సంబంధించినటువంటి మంచు సోదరులిద్దరూ తరచుగా ఇలాగా కార్ అంశం కానీ ఏదో ఒక అంశంతో గిలిగజ్జాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరి కూర్చుని మాట్లాడేందుకు గానీ దీన్ని సర్దుబాటు చేసేందుకు గానీ ఎవరు ఏం ప్రయత్నించడం లేదా? అయితే గతంలో ఇదే తరహా ఇబ్బందులు ఇదే తరహా ఉద్రిక్తతలు కొనసాగినటువంటి సందర్భంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తేటటువంటి అవకాశం ఉందంటూ కూడా రాచకొండ పోలీసులు గతంలోనే భావించి అందుకు అనుగుణంగానే రాచకొండ సిపి ఒక స్టెప్ తీసుకున్నారు. ఇటు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణుకు మంచు మనోజ్కు నోటీసులు జారీ చేసి తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పారు. మ్యాజిస్ట్రేట్ హోదాలో ఆయన ఈ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచినప్పుడు వారి వద్ద నుంచి ఒక బాండ్ కూడా రాయించుకున్నారు. ఖచ్చితంగా 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా ఎలాంటి గొడవలు లేకుండా తామంతా కూడా మెలుగుతామంటూ కూడా రాచకొండ సిపికి రాతపూర్వక హామీ ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక సిపి ఎదుట హాజరై హామీ ఇచ్చినప్పటికీ కూడాను ప్రెసెంట్ మంచు విష్ణు తన నివాసంలో చోరీకి పాల్పడ్డారంటూ కూడా మంచు మనోజ్ చెప్తూ ఉన్నారు. అయితే తాను లేనప్పుడే అదొక అవకాశంగా భావించి ఇదంతా చేసినట్టుగా కూడా మంచు మనోజ్ చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ గొడవ ఇంకెంతకాలం కొనసాగుతుందో చూడాలి. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్నటువంటి అన్నదమ్ముల గొడవ మరొకసారి ఇప్పుడు తెర మీదకి రావడం మరొకసారి సంచలనంగా మారిందంటూ చెప్పొచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ శశి.